హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'రితీ షణ్ముఖ వ్లాగ్స్'. రెస్టారెంట్ స్టైల్ లాంటి వెజ్ నూడిల్స్‌ని ఇంట్లోనే తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని కానీ, కడాయిని కానీ తీసుకొని అందులోకి 1 ½ లీటర్ వరకి వాటర్‌ని యాడ్ చేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్‌ని యాడ్ చేసిన తర్వాత వాటర్ బాగా మరిగే వరకి ఉంచి, ఇందులో నూడిల్స్‌ని 3 బైట్స్ వరకి యాడ్ చేసుకొని ఉడికించుకోండి. నూడిల్స్‌ని హాట్ వాటర్‌లో వేసి మాత్రమే ఉడికించుకోవాలి. ముందుగానే నూడిల్స్‌లో వాటర్ వేసి వాటర్‌తో సహా ఉడికించకూడదు. అలా ఉడికిస్తే నూడిల్స్ అనేవి మెత్తగా అయిపోతాయి. అందుకని వాటర్ మరిగిన తర్వాత మాత్రమే నూడిల్స్‌ని యాడ్ చేసి ఉడికించుకోవాలి. నూడిల్స్‌ని మరీ మెత్తగా ఉడికించుకోకండి. 50% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నూడిల్స్‌ని స్ట్రెయినర్‌తో వడకట్టుకోండి. మీకు స్ట్రెయినర్ లాంటిది లేకపోతే ఇలా హోల్స్ ఉన్న బేషన్ లాంటిది తీసుకొని అందులో వడకట్టుకోవచ్చు. ఇలా వడకట్టుకున్న తర్వాత నూడిల్స్ పైన కూల్ వాటర్‌ని వేయండి. ఇలా కూల్ వాటర్‌ని వేయడం వల్ల నూడిల్స్ అనేవి ఇంకా కుక్ అవ్వకుండా ఉంటుంది. కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్‌లో వాటర్ కాదు. నార్మల్ వాటర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇలా కూల్ వాటర్ వేసి చల్లారిన తర్వాత నూడిల్స్‌ని వడకట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా వడకట్టుకున్న నూడిల్స్‌కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని నూడిల్స్‌కి అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి 1 కప్ వరకి ఆనియన్‌ని వేసుకోండి. అందులోనే హాఫ్ కప్ వరకి సన్నగా తరిగిన క్యారెట్‌ని వేసుకొని, అందులోనే ఒక క్యాప్సికమ్‌ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన క్యాబేజ్‌ని 1 కప్ వరకి యాడ్ చేసుకోండి. వీటన్నింటిని బాగా టాస్ చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యి మెత్తబడిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకి స్ప్రింగ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పేస్ట్‌ని, 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్‌ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్‌ని, 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా టాస్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని హై ఫ్లేమ్‌లోనే టాస్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు నూడిల్స్‌కి సాసులు మొత్తం బాగా కలిసే విధంగా బాగా టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకునేటప్పుడు వెడల్పాటి కడాయి ఉంటే ఫ్రీగా మనకి టాస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నూడిల్స్‌ని కలిపేటప్పుడు ఇలా కలవకపోతే ఫోర్క్ స్పూన్‌తో అయినా ఇలా కలుపుకోవచ్చు. ఇలా కలిపితే ఈజీగా కలిసిపోతుంది. ఇలా సాసులు మొత్తం నూడిల్స్‌కి బాగా కలిసే విధంగా బాగా టాస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సాల్ట్‌ని యాడ్ చేయండి. మనం ఆల్రెడీ ఇందులో నూడిల్స్‌ని ఉడికించేటప్పుడు సాల్ట్‌ని యాడ్ చేసాం. కాబట్టి సాల్ట్‌ని చూసి వేసుకోండి. అలాగే సాస్‌లలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే దీనికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఎక్కువగా వేయకండి. ఉప్పు ఎక్కువగా అయిపోతుంది. సాల్ట్ అంతా ఒకసారి బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్‌ని వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ లాంటి వెజ్ నూడిల్స్ రెడీ. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.